పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దివ్యమైన వాగ్దానము. ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఈ దివ్యమైన వాగ్దానపు మూలాలు విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాములో ఉన్నాయి. దైవ ప్రత్యక్షత కలిగిన ఆ తొలి క్షణంలో దేవుడు అబ్రహాముకిచ్చిన ఆశీర్వచనం గురించి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ విశేషం ఏమిటంటే 4000 సంవత్సరాల క్రితం అబ్రహాము దేనినైతే విశ్వాసంతో పట్టుకున్నాడో, ఈనాడు అదే విశ్వాసంతో ఆ దీవెన మన సొంతమవుతుంది. ప్రియులారా, అబ్రహాము సంతానానికి మాత్రం దేవుడిచ్చిన ఆ వాగ్దానం ప్రధానముగా వస్తుపరమైనది. వారు నివసించిన భూభాగం విస్తరించిన వారి సంతానంతో సహా అన్ని సాధారణ వ్యక్తిగత ఆశీర్వాదాలే. ప్రియులారా, ఏది ఏమైనా దేవుని ఆశీర్వాదములోని ప్రధానాంశం అతని వారసుని ద్వారా జనములన్నిటికీ కలగబోయే ఆశీర్వాదమేనని ఇస్సాకు యాకోబులకు పదే పదే చెప్పటం జరిగింది. ఇది క్రీస్తునందు ఆయన చేసిన కార్యములో నెరవేరింది. దావీదు కుమారుడిగా, ఇజ్రాయేలు రాజుగా క్రీస్తు పరిపాలించే 1000 ఏళ్ల పాలనలో ఈ సంగతి అంతిమంగా ఇజ్రాయేలుకు ప్రదర్శింపబడుతుంది. సిలువకు 2000 సంవత్సరాలు ఇటువైపున జీవించే మనకు, అబ్రహాము కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వసించే వారందరికీ అబ్రహాముకు ఇవ్వబడిన వాగ్దానం ఆత్మ సంబంధమైన వనరుగా ఉంటుంది. ప్రియులారా, మనము క్రీస్తునందు ఆశీర్వదించబడ్డాం. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు అతని సంతానానికి ఇచ్చిన ఆశీర్వచనపు నెరవేర్పు ఆయనే. అన్యులమైన మనము ఆత్మ సంబంధముగా ఆ ఆశీర్వాదాలలో ప్రవేశిస్తాం. ఒక దేశముగా ఇజ్రాయేలు ఈ ఆశీర్వాదాలను అనుభవించవలసి ఉంది. దేవుని బిడ్డలారా, అబ్రహాము దేని కొరకై ఎదురు చూస్తూ దాన్ని అనుభవించకుండానే మరణించాడో, ఆ ఆశీర్వాదములో క్రీస్తునందు విశ్వాసముంచే మనము నిత్యము పాలు పొందుతూ ఉంటాము. అయితే అబ్రహాము అడగలేదు, లేక బ్రతిమాలుకోలేదు. దేవుని వాగ్దానపు ఫలము కొరకు మౌనముగా ఎదురుచూచాడు. దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదాల కోసం మనం ప్రాధేయపడం, అడగం లేదా ప్రార్థన చెయ్యం. కానీ వాటిలో పాలుపుచ్చుకుంటూ వాటిని అనుభవించి ఉపయోగించుకుంటాం. ఎందుకంటే అవి క్రీస్తులోనే ఉన్నాయి. భవిష్యత్తులో అబ్రహాము సంతానం కోసం వేచి ఉన్న దీవెనలు ఇజ్రాయేలు జనాంగం పట్ల దేవుడు కలిగి ఉన్న సార్వభౌమ సంకల్పం మీదనే ఆధారపడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, క్రీస్తునందు మన దీవెనలు సంపూర్ణముగా మనవే. పూర్తి ఆశీర్వాదము మనకు లభించినప్పుడు ఆ ఆశీర్వాదాలు నిత్యత్వంలో కూడా మనవే కనుక వాటిని సదాకాలం అనుభవిస్తాం. ప్రియులారా, మనపై కుమ్మరించబడిన క్రీస్తునందలి ఆశీర్వాదాలను మనం అర్థం చేసుకుని అభినందించి వాటిని అనుభవించగలిగేలా మనకు సహాయపడటమే ప్రధాన పరిచర్యగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అదనపు బహుమానముగా మనకున్నాడు. ఎవరైతే అబ్రహాము దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారో వారికి క్రీస్తునందున్న ఆశీర్వాదాలన్నీ వ్యక్తిగతమైన శాశ్వత సొత్తుగా ఉంటాయన్న సత్యాన్ని మనకు గుర్తు చేయడంలో గలతీ పత్రిక ఎంతో స్పష్టంగా ఉంది. ప్రియులారా, అతడు క్రీస్తు కొరకు ఎదురు చూచాడు. మనమైతే వెనుకకు తిరిగి క్రీస్తు వైపు చూస్తూ ఆయనను ఆరాధిస్తున్నాం.
గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం చెప్తున్నట్లుగా, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమున కొందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలో మీరు తోడుగా ఉండండి నాయన. ఇదిగో తండ్రి, నేటి దినాన్ని ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, వారందరికీ ఆరోగ్యం ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి తండ్రి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరికీ కావలసిన కాపుదల దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ, ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని, మీరే తోడై ఉండండి. నీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. వారి పరిచర్యలో ప్రయాణములలో మీరు తోడుగా ఉండి నడిపించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.